వైదేహీ సహితం సురుద్రుమతలే హైవే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. కరుణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధి జరావిపత్తిమరణైరత్యంతసోపద్రవం సంసారం సువిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. సాకేతే శరదిందుకుందధవళే సౌధే మహామంటపే పర్యస్తాగరధూపదీపలలితే కర్పూరదీపోజ్వలే సుగ్రీవాంగదజాంబవత్పరివృతం సౌమిత్రిణా సేవితం లీలామానుషవిగ్రహం రఘువరం రామం భజే శ్యామలం. మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాన్యం దైవం నైవ జానే న జానే. విశ్వామిత్ర మహర్షితో అనుసరిస్తున్నటువంటి రామచంద్రుడు లక్ష్మణస్వామి అనేక చోట్ల వెళుతున్నారు. మిథిలానగర ప్రయాణంలో విశాల అనే నగరం, ఇది ఎవరిది, ఏమిటి, దీని కథావృత్తాంతం ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానంగా చెబుతూ శ్రీరామచంద్ర ప్రభువుకి విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నారు. అది పూర్వం ఒకానొక సందర్భంలో దితి తన కుమారులందరూ కూడాను నశించిపోగా కశ్యప ప్రజాపతిని అడిగి దేవతలు రాక్షసులను చంపేస్తున్నారు. దేవతలలో ప్రధానమైనటువంటి వాడు దేవేంద్రుడు కదా, అతని వల్లనే ఈ అనర్థం అంతా వస్తోంది. అతన్ని సంహరించే కుమారుడు నాకు కలిగేట్టుగా అనుగ్రహించవలసింది అని కోరింది. దానికి ఆయన అంగీకరించారు. తపస్సు చేయి అన్నారు, పవిత్రంగా ఉండాలి అన్నారు. ఆవిడ ఆ రకంగానే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంది. ఈ రహస్యం తెలుసుకున్నాడు, తనకి శత్రువు పుట్టబోతున్నాడు అనేటటువంటి బాధ దేవేంద్రుడిలో ఉంది. ఎలాగైనా దీనికి విఘ్నం కలగజేయాలని ఆలోచిస్తున్నాడు. ఒకనొక రోజున ఆవిడకి సేవ చేస్తూ ఆవిడ అపవిత్రురాలుగా కనపడటం ఆయన గ్రహించాడు. వెంటనే ఆవిడ గర్భంలో సూక్ష్మరూపంగా మాయాశక్తితో ప్రవేశించి తన గర్భాన్ని 7 ముక్కలుగా చిందేశాడు. సత్తుధాత కృతే గర్భే దితి పరమ దుఃఖిత సహస్రాక్షం దురాధర్షం వాక్యం సాగ్నయాబ్రవీతు. అర్థమైంది, దితికి తెలిసింది విషయం అంతాను. నాయన, నేను తప్పు చేశాను. పగటిపూట నిద్రపోవటం, ఆవిడ చాలా నియమమైనటువంటి దీక్షలో ఉంది, తపో దీక్షలో ఉంది. అటువంటి దీక్షలో మరి నియమానికి భంగం కలగకూడదు కదా. సరే, ఇలాంటి కొన్ని అపవిత్రతలు ఏర్పడేటటువంటి సన్నివేశాలని ఆవిడ అనవసరంగా చేసింది. సరే, ఇది నీ తప్పేం లేదు, నా తప్పేను. సరే, జరిగింది. నేను కోరేది ఏమిటంటే ఈ 7 మరుత్స్థానములు, అలాంటి వాతస్కంధాలు అంటారు వాటిని. అనేక రకాలుగా పేర్లు చెబుతారు. ఇతర పురాణాల్లో కూడా వాళ్ళని గురించి రకరకాల వర్ణనలన్నీ ఉన్నాయి. విష్ణు పురాణంలో వాళ్ళని గురించి మాట్లాడుతూ ఆవహుడు, ప్రవహుడు, సంవహుడు, ఉద్వహుడు, వివహుడు, పరివహుడు, పరావహుడు అని 7 మరుత్స్కంధాలు అంటారు. మన సప్తగణాలని వేదాల్లో మనకుంది.
ఈదృంచ జ్ఞాదృంచ తాదృంచ ప్రతిదృంచ అంటూ కొన్ని చెప్తాం మనం. అలాంటివే మరొక పురాణాల్లో కూడా ఇట్లా ఉన్నాయి. వీళ్ళందరూ కూడాను కొన్ని పాత స్కంధాలు అని వీళ్ళకి పేర్లు అనమాట. ఒకడు బ్రహ్మలోకం చిరత్యేష ఇంద్రలోకం తథాపర దివివా ఆయుర్తి ఖ్యాత తృతీయోపి మహాశయ. బ్రహ్మలోకంలో సంచరిస్తూ ఉంటాడు ఒక వరుద్గణం. అతను ఎప్పుడు బ్రహ్మలోకంలోనే ఉంటాడు. ఇంద్రలోకంలో ఉంటాడు ఒక ఆయన. అంతరిక్ష లోకంలో వాయువు అనే పేరుతో ఒక గణం సంచరిస్తూ ఉంటుంది. అలాగే మూడో గణం కూడాను. చత్వారస్తు దివ్యశ్రేష్ఠ దిశో వై తవ శాసనాతు. మిగతా నలుగురును 4 దిక్కుల్లో సంచరిస్తూ ఉంటారు. ఈ రకంగా వాళ్ళు ఉండేటట్టుగా నువ్వు వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళని రక్షించి స్థానాలు కల్పించి లోకపాలకులుగా ఉండేటట్టుగా నువ్వు చూడవలసిందిగా అని తల్లి దితి ప్రార్థించింది. అదితి కొడుకైనటువంటి దేవేంద్రుడిని. అయితే వీళ్ళు ఇంకొక పురాణంలో చూసినట్లయితే వీళ్ళు చాలా గొప్పగా వర్షం, మెరుపులు, మరి పిడుగులు ఇటువంటివన్నీ రప్పించే స్థితిని కలగజేసే వాయుమండలంగా ఒక గణం ఉంటుందని, సూర్యమండలానికి అనుకూలంగా ఉంటారు ఇంకో గణం అని, తర్వాత చంద్రమండలానికి అనుకూలంగా ఉంటుందని, నక్షత్ర మండలానికి అనుకూలంగా ఉంటుందని, సప్తర్షి మండలానికి సంబంధించి ఉంటుందని, ధ్రువమండలానికి సంబంధించి ఉంటుందనండి. ఇట్లా రకరకాలుగా విష్ణు పురాణాల్లో మరో చోట ఈ 7 గణాల గురించినటువంటి విశేషాలు చిత్రంగా చెబుతున్నారు. సరే, ఏదైనా తల్లి యొక్క కోరిక ప్రకారంగా దేవేంద్రుడు తప్పకుండా అలాగేనమ్మా తస్యాస్తద్విజనం శ్రుత్వా సహస్రాక్ష పురందర ఉవాచ ప్రాంజలిర్వాక్యం బాలనిషూదన. నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది, నీకేమీ ఇబ్బంది లేదు, నేను అలాగే వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాను నేను అని తల్లి దగ్గర ఒప్పుకున్నాడు. ఏతౌతు నిశ్చయం కృత్వా మాతాపుత్రో తపోవనే జగ్మతుహూతిదిగము రామ కృతార్థావిధి నిధనసుగం. సరే, తపస్సు చేయటం అయిపోయింది. కుమారుడు దేవేంద్రుడిని సంహరించాల్సినటువంటి కుమారుడు కలగాలి అని ఆలోచించింది, కానీ జరగలేదు. సరే, విధి ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. సరే, యథాప్రకారంగా ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక్ష్వాకు ఏష దేశ అదే ఆ దేశమే ఇది. ఆ దేవేంద్రుడు ఇక్కడ ఈ రకంగా వ్యవహరించారు, దితి ఇక్కడ తపస్సు చేసింది, ఇదంతా ఇట్లాంటి పవిత్రమైనటువంటి చోటే అని చెప్పారు ఆయన. ఇక్ష్వాకోస్తుందనస్వాగ్రాపుత్ర పరమధార్మిక అలంబుసాయావత్పన్నో విశాల ఇది విశ్రుత. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాళ్ళల్లో ఒక మహాత్ముడు కుమారుడు విశాలుడు అని ఉండేవాడట. ఆయన నిర్మించాట ఈ నగరం. దీనికి విశాల అని పేరుట. చాలా గొప్పగా ఉంటుందండి అది. విశాల శిశుతో రాజు హేమచంద్రో మహాబల. ఆ విశాలుడు కొడుకు హేమచంద్రుడు, అతని కొడుకు సుచంద్రుడు, అతని కొడుకు ధూమ్రాష్ట్రుడు, అతని కుమారుడు సృంజయ అని, ఆ తర్వాత కుశాశ్రుడని తర్వాత వాడు, ఆ తర్వాత సోమదత్తుడు, అతని కుమారుడు కాకుత్స్థుడు, తస్యపుత్రో మహాతేజ సంప్రత్యేష పురీమాం. అతని కుమారుడే ఇప్పుడు ప్రస్తుత కాలంలో సుమతి అనే ఒక మహారాజు ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పాడండి. ఇక్ష్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికానుపా. వీళ్ళందరినీ వైశాలికులు అని అంటారయ్యా. ఇక్ష్వాకు మహారాజు గారు చేసినటువంటి ప్రయత్నం, ఆయన సంకల్ప బలం అంతా ఇలా ఉంది. దీర్ఘాయుష్మంతులై చాలా కాలం చాలామంది చాలా గొప్పగా ప్రయత్నాలు చేశారు. మనం ఇక్కడ ఉండి ఒక రాత్రి తెల్లవారి మనం ప్రయాణం చేద్దాం, ఇక్కడ ఉండిపోదాం అని రాత్రి అయింది కదా అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభువుతో చెప్పారు విశ్వామిత్ర మహర్షి. ఈ మాటల్ని తెలుసుకున్నటువంటి సుమతి అనే మహారాజు ఆనందపడ్డాడు. సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి వచ్చారే అని ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించి తీసుకొచ్చి చాలా గొప్పగా పూజ చేశాడు. తర్వాత ధన్యోస్మని గృహీతోస్మి. ఆహా, మీ రాక వల్ల నేను ధన్యుణ్ణైనాని వాడ. మా దేశం అంతా కూడా పవిత్రమైంది, మీ దర్శనమే నాకు మహాభాగ్యంగా భావిస్తున్నాను అని బాగా వినయంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆ సుమతి మహారాజు, సరే కానీ
ఈ ఇద్దరు ఎవరండి? చాలా గొప్పగా కనపడుతున్నారే. దేవతుల్య పరాక్రమం, దేవతలా ఇంకా ఎవరైనా వీళ్ళ యొక్క నడక కానీ వారి యొక్క ధోరణి కానీ చూసినట్టయితే చాలా గొప్ప పరాక్రమంగా ఉందండి. అందానికి అందం, పద్మపత్ర విశాలమైన నేత్రాలు, మరి అజానుబాహులుగా కనపడుతున్నారు. ధనుర్ధారుడి కనపడుతున్నారే, చేతిలో ధనుసులు ధరించారే. ఎదురుచేయేవి తాంగాం ప్రాప్తో దేవలోకాభిమామరు. యాదృచ్ఛికంగా అనుకోకుండా స్వర్గలోకంలోంచి దేవతలే దిగొచ్చారా? ఎవరు నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈ దేశానికి, ఈ ప్రాంతానికి, మేము ఉండే చోటుకి వీరు రావడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సూర్యచంద్రుడేమో అని నాకు అనిపిస్తోందండి. ఎవరంటారు? పరస్పర శశులు ప్రమాణం గిరి జ్యేష్ఠతే. వారు అసలు వారి తెలివి, వారి యొక్క గొప్పతనం వారు చూస్తే చాలా అసలు ఇదంతా కూడాను పరమ పవిత్రమైపోతుంది. వాళ్ళ చేతిలో దివ్యమైనటువంటి ఆయుధాలు కనపడుతున్నాయి. మరి ధనుర్బాణాలు ఏమిటి అబ్బో అంటూ ఈ రకంగా వారు ఉభయుల గురించినటువంటి విచారణ అడుగుతున్నాడు. తెలుసుకోవడం కోసం విశ్వామిత్ర మహర్షితో మాట్లాడుతున్నాడు. సిద్ధాశ్రమమును అప్పుడు ఆయన తిరిగి సమాధానం చెబుతూ విశ్వామిత్ర మహర్షి అన్నాడు సంగ్రహంగా ఆ మహారాజు గారితో, సుమతి మహారాజా, ఇక్కడ సిద్ధాశ్రమం దాకా వచ్చారు. అక్కడ రాక్షసులను వధించడం, ఇలా కొన్ని వాళ్ళతో కొన్ని ప్రయోజనాలు సిద్ధించినాయి. అందుకోసమని నా దగ్గరకు నేను వారిని తీసుకొచ్చాను అని చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత వీరు దశరథ మహారాజు గారి కుమారులు అని కూడా చెప్పాడు విశ్వామిత్ర మహర్షి. దశరథ మహారాజు గారి కుమారులా? అయ్యో అలాగా, చాలా సంతోషం అంటూ ఎంతో ఆనందపడ్డాడు. ఆ రాత్రి అక్కడ గడిపారండి. సరే, ఇక్కడి నుంచి మళ్ళీ మిథిలా నగరానికి వెళ్ళాలి. ఈ మార్గమధ్యంలో సాధుసాధ్యుది శంసంతో మిథిలామోహ పూజయన్ను మిథిలోపమనేదత్ర ఆశ్రమం దృశ్యమా ఆఘవ. మిథిలా నగరం ఇంచుమించుగా రాబోతోంది. దానికి సమీపంలోని ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమం చాలా శిథిలమైపోయి ఉంది. అది ఎవరో పెద్దగా ఉంటున్నట్టుగా కనపట్టలేదు. ఏమిటి ఇలా ఉంది, ఎవరాశ్రమం ఏమిటి అని అడిగాడు శ్రీరామచంద్రుడు. పురాణము నిర్జనో రమ్య ప్రప్రచముని పొంగవ అంటే అప్పుడు దాని మీద మాట్లాడుతూ ఈ ఆశ్రమం యొక్క పూర్వచరిత్ర ఏమిటి, ఎవరుంటారు దీంట్లోనూ ఏమిటి అనే విషయాలన్నీ కూడాను ఆయన అడిగాడు. దాని మీద చాలా ఆనందంతో కథ చెప్పాలి నేను విను అని అంటూ రాముడితో విశ్వామిత్ర మహర్షి ఆ ఆశ్రమం యొక్క పూర్వచరిత్ర అంతా మాట్లాడుతున్నారు. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వవాసీన్ మహాత్మన. గౌతముడని ఒక మహర్షి ఉండేవారండి. ఆయన చాలా గొప్పవాడు. ఆయన దేవతలందరూ కూడా ఆయన గౌరవిస్తూ ఉంటారు. తపస్సు చేస్తూ ఉంటాడండి ఎప్పుడున్నైనా. ఆయన భార్య అహల్య, ఆవిడతో పాటు ఆయన ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారో మనం చెప్పలేమండి. అసలు ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి స్థానం ఇది. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడికి దేవేంద్రుడు అనుకోకుండా ఆయన మునివేషం వేసుకుని అహల్యతో స్నేహం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడండి. అంటే కారణం ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే ఆ మహర్షి యొక్క తపస్సు చాలా గొప్పదిట. అసలు ఆయన ఎందుకు తపస్సు చేస్తున్నాడో ఏమిటో తెలియదు. దేవేంద్రుడికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే అది ఏదైనా ఉగ్ర తపస్సా, ఈ తపస్సు వల్ల ప్రపంచకాలకు ఏదైనా అనర్థం వస్తుందా అంటే ముల్లోకాలని పరిపాలించవలసినటువంటి బాధ్యత ఆయన నెత్తి మీద ఉంటుంది. అంటే ఇప్పుడు రాక్షసులు ఉన్నారనుకోండి, వాళ్ళు భయంకరమైన తపస్సు చేస్తారు. దాన్ని ఆ విఘ్నాన్ని కలగజేసి ఈ తపస్సు యొక్క నిగ్గు తేల్చుకునేటటువంటి పరీక్ష అంతా ఆయన పెడుతూ ఉండాలి. ఆయన పరిపాలనలో అదొక భాగంగా ఉంటుందన్నమాట. అలాగే ఈయన గౌతమ మహర్షి తపస్సు కూడాను అలాంటిది. ఈయనకి విఘ్నాన్ని కలగజేసి దీని యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ రకంగా ఆవిడతో ఆయన లేని సమయంలో సంబంధం పెట్టుకోవాలని ఒకనొక అభిప్రాయంతో వచ్చాడు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించగారు దుర్మేధ దేవరాజ కుతూహలాతు. కానీ ఆమె ఏమీ చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో పడిపోయినారు ఆయన. సరే అలా ఉంటే ఆవిడ చాలా అభిమానపడుతున్నారు, చాలా పొరపాటు జరిగింది అనే ఉద్దేశంతో చాలా సిగ్గుపడుతోంది ఆవిడ. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన బయటకు వెడుతూ ఉంటే ఆయన మహర్షి ఎదురుగా వచ్చి స్నానం చేసి సమిధలు తెచ్చుకుంటూ ఎదురొచ్చాడు. ఆయన ఈ గౌతమ మహర్షి వేషంలో ఉన్నాడు దేవేంద్రుడు.
ఈయన ఆ వెంటనే అర్థమైపోయింది ఆయనకి, మహర్షి కదా ఆయన. గౌతమం సంతదర్శ ప్రవిశంతం మహామును దేవదారం దుర్దర్శంత బోబుల సమన్వితం. ఆయన చాలా గొప్ప శక్తి సంపన్నుడు, అలాంటి వాడు అనమాట. ఈయన చూడంగానే ఈయన కూడాను ఆశ్చర్యపడ్డాడు. నేను అయితే ఒకటి, ఈయన కనపడకుండా రాగలడు, కనపడకుండా వెళ్ళగలడు, అణిమాది శక్తులన్నీ ఆయన దగ్గర ఉంటాయి. అటువంటి వాడు ఆయన వస్తూ ఉంటే ఎదురు వెళ్ళి ఆయన కనపడేటట్టుగా ఈయన వ్యవహరించడం ఎందుకు చేసినట్టు ఈ పని అని ఒక ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో కొన్ని. అంటే ఆయనకు కోపం వచ్చేటట్టుగా చేయడం కోసమే ఆయన బయలుదేరింది. అసలు ఆయన కోపం రావాలి, ఏం చేస్తే ఆయన కోపం వస్తుంది. సరే, ఏదో ఒకవేళ ఆయన కనపడకుండా కూడా వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు, కానీ ఆ శాపం ఏదో ఎదురుగా నేను తీసుకుంటాను, నేను ఆయన కోపగిస్తాడు, దానివల్ల శాపం పెడతాడు. ఈ శాపం వలన, ఈ కోపం వలన తపస్సు భంగం అవుతుంది. అసలు ఈయన తపస్సు దేనికి చేస్తున్నాడు? ఇదేదైనా రాజస తపస్సా, తామస తపస్సా? ఇవన్నీ నాకు అర్థం కావాలి అని ఆయన ఎదురొచ్చేటట్టుగా చూశాడు. ఎదురు వెళ్ళాడు ఆయన. ఎదురు వెళితే ఇంకేముంది, కోపం వచ్చింది. నా వేషం వేసుకుని నా భార్యను నమ్మిపుచ్చి నువ్వు ఇట్లా వ్యవహరిస్తావా అని ఈ రకమైనటువంటి మమ్మ రూపం సమాస్థాయ కృతమానస ధర్మతే అకర్తవ్యమిదం తస్మాత్ విఫలస్తం భవిష్యత్ అని శాపం పెట్టాడు ఆయనకి. ఆ శాపం పెట్టాడు అంటే ఆయనకి ఖర్చు అయిపోయినట్టే కదా, తపస్సు ఖర్చు అయిపోయింది. అంతటితో ఆగలేదు ఆ మహర్షి, భార్య కూడా శాపం పెట్టేశాడు. దాంతో ఏమైంది, చాలా ఆయనకి తపస్సు పోవడంతో పోయిందన్నమాట. దానికి అర్థం ఎందుకని ఇలా చేస్తున్నాడు అంటే, వాళ్ళ తపస్సు ఎటువంటిదో పరీక్ష చేసేటటువంటి అధికారం ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి ఆయనకి. వాటిలన్నింటినీ సహిస్తాడు ఆయన. అథసప్త సవైశక్రం అహల్యామపి సప్తవార్ను ఇహ పురుషసహస్రాన్ని బహూనితం నివత్సి. వెంటనే భార్యను కూడా శాపం పెడుతున్నాడు. నువ్వు 1000 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోతావు, నువ్వు ఇక్కడ ఒక శాపంతో ఉండిపోవు ఇక్కడ అని ఆయన పెట్టేశాడండి, శాపం పెట్టాడు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. భస్మలో ఉంటావు, తపస్సు చేసుకుంటూనే ఉంటావు, ఆహారం ఉండదు, ఆహారం వాయువే నీకు, ఎవరికీ కనపడవు, ఇక్కడే ఉండుగాక అని ఈ రకమైన ఘోర భయంకరమైనటువంటి శాపం పెట్టాడు భార్యకైనా. యథాజీవం వరం గౌనం రామో దశరథాత్మజ. అయితే అనుగ్రహించాడు. మళ్ళీ ఏమిటంటే, అవతార పురుషుడైనటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రాముడుగా అవతరించి దశరథ కుమారుడుగా అవతరించినటువంటి మహాత్ముడు ఇక్కడికి వస్తాడు. ఆయన రాగానే నీకు పవిత్రురాలు అయిపోతావు. ఆయన పాదస్పర్శ పెడితే చాలు, ఇక్కడ నువ్వు పవిత్రమైపోతావు, నీ పాపాలన్నీ పోతాయి, నీకు మళ్ళీ మామూలు స్థితి వచ్చేస్తుంది, అప్పుడు మళ్ళీ మనం కలుసుకుంటాం అని ఈ రకమైనటువంటి మాటలన్నీ శాపం పెట్టాడండి ఆయన. అది అమోఘమైనటువంటి శాపం, చేసేదేం లేదు దానికి. కాబట్టి తస్యాదిచ్చేన దుర్మృతే లోభమోహ వివర్జిత మత్సకాశే ముదాయుక్త త్వం వృద్ధారయిష్యసి. నువ్వు ఆయన రాగానే ఆయనకు నువ్వు గౌరవించు, నీకు మామూలు స్థితి వచ్చేస్తుంది. ఆయన పూజించు. ఆయన మన ఆశ్రమానికి రావడం అదృష్టం. ఆయన అడుగు పెడితే చాలు, అతిథి. లోభం, మోహం, మాత్సర్యం అన్నీ వదులుకుని పరిశుద్ధమైనటువంటి భావంతో సాక్షాత్ మహావిష్ణువు ఆయన అని ఈ మాటలన్నీ చెప్పాడండి. తిరిగి మళ్ళీ యథాప్రకారంగా నీకు స్థితి వస్తుంది నువ్వు అని ఈ రకంగా గౌతమ మహర్షి తన భార్యని ఈ రకంగా శాపం పెట్టాడు. ఏమముక్తా మహాతేజ గౌతమో దుష్టచారిణి ఏమాశ్రమోత్సృజ్య సిద్ధచారణ సేవితే. ఆ తర్వాత శాపం పెట్టి ఆ గౌతమ మహర్షి ఎక్కడికి వెళ్ళాడు, ఏమిటి అనేటటువంటి ప్రశ్నకి సమాధానంగా విశ్వామిత్ర మహర్షి అన్నారు, ఇక్కడ హిమవత్పర్వతం మీద ఉన్నారు, తపస్సు చేస్తున్నారు మహర్షి. ఆయన 1000 సంవత్సరాలు బట్టి అలాగే ఉండిపోయినారు ఆయన అని చెప్పాడు. ఆ తర్వాత దేవేంద్రుడు పరిస్థితి ఏమిటి ఆయన గురించి అక్కడి నుంచి దేవతలతో వెళ్ళి చెప్పుకున్నాడు ఆయన. నాకు ఇటువంటి శాపం వచ్చింది, గౌతమ మహర్షి శాపం పెట్టాడు, నేను కేవలం మీకోసమనే నేను ఆయనకు ఎదురుపడ్డానే, కానీ నాకేమీ వేరే దురుద్దేశం ఏం లేదు. ఎందుకంటే ఆయన ఒకనొకప్పుడు ప్రతి వాళ్ళు స్వర్గలోకం కావాలి అని తపస్సు చేస్తూ ఉంటారండి. ప్రతి వాళ్ళకి ఇదే ఆశ. ఆ స్వర్గలోకం రావడమే కాదు, దేవతాలోకంలో దేవరాట్టుగా ముల్లోకాలు పరిపాలించాలనే కోరిక. దానివల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నహుష చక్రవర్తి ఒకసారి ఇట్లాగే చేశాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, చివరికి శాపగ్రస్తులై భూలోకంలో పడిపోయినాడు.
కనుక మిమ్మల్ని కాపాడటం నా కర్తవ్యం అనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. నాకు ఇలా శాపం వచ్చింది. నా శాపాన్ని మీరందరూ కూడాను ఏదైనా దానికి ఒక ఉపాయం చూసి లేకుండా ఉండేటట్టుగా మీరు చేయవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకంగా దేవతలందరితో కూడా చెప్పుకున్నాడండి. తర్వాత శుకరస్యాప్యహం సర్వే శతకృతోర్వచనం శ్రుత్వా దేవాసాగ్ని పూర్వకమా. సరే, అయ్యో పాపం చాలా పెద్ద పని ప్రయత్నం చేశాడు, కానీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, మనందరం కూడా కాపాడవలసినటువంటి అవసరం ఉంది అని వాళ్ళందరూ కూడా దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని ఆలోచించి చేసినట్టుగా కనపడుతున్నాయి. ఈ రకంగా విశ్వామిత్రవచ శ్రుత్వా రాఘవ సహలక్ష్మణ విశ్వామిత్రం నమస్కృత్యాశ్రమం అథావిశతం. సరేనన్నారు. ఆ రకంగా ఆ రోజున క్రమంగా పెడుతున్నారు. ఆశ్రమంలో ప్రవేశించవలసిందిగా కనపడుతోంది. ఆయన విశ్వామిత్ర మహర్షి అన్నారు, రామా, ఒకసారి ఆశ్రమంలో అడుగు పెట్టాలి, నువ్వు పెడితే కానీ ఆవిడ శాప విముక్తి కలగదు, అందువలన అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని విశ్వామిత్ర మహర్షి అన్నారు. అయ్యో అలాగేను అని ఆశ్రమంలోకి అడుగు పెట్టాడండి. దర్శిత మహాభాగాన్ తపసా జ్యోతిత ప్రభాం లోకైరపి సమాగమ్యా దుర్నిరీక్షాం సురాసురై. ఆయన అడుగు పెట్టడం ఏమిటి, వెంటనే దివ్య రూపాన్ని తాల్చింది ఆవిడ తపస్సు 1000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహాతల్లి ఆవిడ కాంతితో ఆ ప్రాంతం అంతా కూడాను చాలా గొప్పగా ప్రకాశిస్తుంది. అసలు ఆవిడ ఎవరిని చూడలేరు, మెరుపుని ఎలా మనం చూడలేము, అలా కాంతితో ప్రకాశిస్తుంది అన్నమాట. ఆ ప్రయత్న నిర్మితాంధాత్ర బ్రహ్మగారు చాలా ప్రయత్నం చేసి సృష్టి చేసినటువంటి సృష్టి అండి ఆవిడ, మామూలు మనిషి కాదు. దివ్యాము మాయామయవ కేవలం మాయాస్వరూపంతో ఏర్పడిందా అన్నట్టుగా ఉంటుంది అండి. సతుసారావృతాం ప్రసాభ్రాం పూర్ణచంద్ర ప్రభామేవ మంచుతోనూ లేకపోతే మెరుపులతో మబ్బులతోనూ అటు ఇటు కొంచెం ఆవరింపబడుతూ ఉండే చంద్రుడు ఎలా ఉంటాడో అంత కాంతితో అలా ప్రకాశిస్తోంది. తాత్కాలికంగా శాపవశాత్తు ఊరికే పైన మబ్బు అలా ఆవరించినట్టు, మంచు ఆవరించడమే కానీ ఆవిడ శక్తి కానీ తపస్సు కానీ ఆవిడకి ప్రభ కానీ మహిమ కానీ అది ఎప్పుడూ ఏం పోవు. ఊరికే ఆ శాపం అనేటటువంటిది ఊరికే దాన్ని ఆవరించింది, ఎవరికి కనపడకుండా ఉండటానికి అలా జరిగిందనమాట దానికి అర్థం. ఎప్పుడైతే రాముడు అరణ్యంలో ఆ ఆశ్రమంలో అడుగు పెట్టారో వెంటనే అవన్నీ కూడా పోయినాయి, పటాపంచలైపోయినాయి. చాలా గొప్పగా సూర్యకాంతి సరిపోదనుకోండి, అలాగా వెలిగిపోతోంది దీప్తశిఖ, అగ్నిశిఖలాగా. ధూమేనాను పరితాంగీం దీప్తాం అగ్నిశిఖామివ. మనం అగ్నిని ప్రజ్వలింపజేస్తూ ఉంటాం అనుకోండి, ఒక ధూమం కూడా దాని చుట్టూరా ఆవరిస్తూ ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది, అగ్ని కొంచెం ప్రజ్వలించిన తర్వాత అది పోతుంది. అట్లాగే ఈవిడ కూడాను ఆ ధూమంలాగా ఆ శాపం అనేది కొద్దిగా ఆవరించింది, మళ్ళీ వెంటనే ప్రకాశిస్తూనే ఉంటుందని అర్థం. మంచేంబసో దురాధర్షాన్ దీప్తాము సూర్యప్రభావేవ. అంతరిక్షలోకంలో సూర్యకాంతిలాగా అక్కడ ప్రకాశిస్తుందండి. సాహి గౌతమ వాక్యాన్ని దుర్నిరీక్ష బభూవ. ఎవరికి కనపడలేదు ఇంతకాలంగాను. త్రయాణమపి లోకానాం యావతో రామస్య దర్శనం శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగత. ఎప్పుడైతే రాముడు ఆశ్రమంలో ప్రవేశించాడో శాపం పోయింది, వెంటనే పాపాలన్నీ పోయినట్టే. ఆయన అడుగు పెడితే చాలు అక్కడ. ఆ రకమైనటువంటి పరిస్థితి అనమాట. అందరూ ఆనందపడ్డారు. తల్లిని నమస్కారం చేశాడు రాఘవుడు కూడాను, చాలా పవిత్రురాలు అని. ఆవిడ నిజంగా దుష్ట స్వభావం కలిగి ఉన్నట్లయితే ఆవిడ పవిత్రురాలైంది. రామదర్శనం అయిన తర్వాత రాముడు స్వయంగా అహల్యకి నమస్కారం చేశాడని తింటూ ఉంది. మరి ఆయన అపవిత్రురాలైనటువంటి వారికి అలాగా రాముడు నమస్కారం చేస్తాడా? ఈ కథావృత్తాంతం అంతా చెప్పినప్పుడు, విశ్వామిత్ర మహర్షి చెప్పినప్పుడు, దీంట్లో దేవేంద్రుడు తప్పు చేశాడని కానీ ఆవిడ తప్పు చేసిందని కానీ ఆయన భర్త గౌతమ మహర్షి అనవసరంగా శాపం పెట్టాడు కానీ ఏమీ వ్యాఖ్యానం చేయలేదు రాముడు అని విని ఊరుకున్నారంతే ఆయన. కాబట్టి ఇదంతా ఒక రకమైనటువంటి ఆ దేవకార్యాలు నడిపించడంలో నడుస్తూ ఉంటుంటాయని అర్థం చేసుకోవాలి. కానీ దీన్ని చిత్రంగా ఈ లోకంలో ఈ రోజుల్లో ఇప్పటి భావాలను మనసులో పెట్టుకుని ఇప్పటి లోకాన్ని అనుసరించి ఇప్పుడు ఉండే స్త్రీ పురుషుల యొక్క భావాలను అనుసరించి దాన్ని మేళవించి దానికి అంటకట్టి దాని మీద బురద తల్లి ఈ రకంగా ఆ వ్యాఖ్యానం చేయడం అనేటటువంటి చాలా పొరపాటు. లేకపోతే ఇప్పుడు రాఘవతూ తతస్తస్యా పాదో జగృహతుస్తదా
ఇద్దరు కూడా ఆవిడ పాదాలు పట్టుకుని నమస్కారం చేశారని రామాయణంలో ఉంది. మరి ఆవిడ నమస్కారం వాళ్ళిద్దరు చేశారు అంటే స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ సాచతం. ఆ మహర్షి చెప్పినటువంటి మాటల ప్రకారంగా వాళ్ళిద్దరిని అతిథులుగా పూజ చేయి అని అప్పుడే చెప్పాడు ఆయన. శాపం పెట్టినప్పుడే చెప్పాడు ఆయన. వస్తారు ఆశ్రమానికి, వచ్చినప్పుడు నువ్వు చాలా గౌరవించు అని చెప్పాడు ఆయన. అట్లాగే ఆ తల్లి పాద్యం అర్ఘ్యం ఆదిత్యం చకార సుమహాన్విత శవజగ్రాహ ప్రతిజగ్రాహ కాకుస్వ విధృష్టేన కర్మణ. ఆవిడిచ్చినటువంటి అర్ఘ్యవాద్యాదులన్నీ గౌరవంగా తీసుకున్నారు శ్రీరామచంద్ర ప్రభు. అంగీకరించారు. పుష్పవర్షం పడింది పైనుంచి దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు. ఇది అకార్యమైతే, చెయ్యకూడనటువంటి మనగా అయినట్టయితే పుష్పవర్షం కురుస్తుందా ఎక్కడన్నా? కాబట్టి దేవదుందుకులు మోగుతున్నాయి, గంధర్వాప్సులు నృత్యం చేస్తున్నారు. సాక్షాత్ మహాతల్లి మళ్ళీ ఇప్పుడు ఊరికే ఆవరణ పైన ఉండేటువంటి దానికి ఉదాహరణ చెప్పి ఉపమానాలు చెప్పినటువంటిది వాల్మీకి మహర్షి చెప్పిన మాటలు చూసినట్టయితే నిప్పు పైన ఊరికే ధూమంతో పొగతో ఊరికే కప్పబడినట్టుగా కనపడటం ఒక ఉపమానం. రెండోది చంద్రమండలానికి మంచు కనుక ఆవరించి ఉన్నట్టయితే ఏముంది దానివల్ల, దానికి ఏం జరుగుతుంది? మళ్ళీ తొలగిపోతుంది. అట్లాగే అలాంటి దీన్ని ఇట్లా కొన్ని దృష్టాంతాలు చెప్పడం చేత ఆవిడలో ఎటువంటి దోషం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే రాముడే స్వయంగా ఆమెకు నమస్కారాలు చేయడు కదా. దేవతలందరూ కూడా చాలా గొప్పగా ఉంది అని అహల్యను అందరూ కూడా గౌరవించారు. అందరూ కూడాను పూజ చేశారటండి. తపోబల విశుద్ధాంగం గౌతమస్య విషానుగా. ఆవిడ తపోబలం చేత పరమ పవిత్రమైనటువంటిది అన్నమాట. వెంటనే ఇదంతా కూడా తెలిసింది. ఆయన గౌతమ మహర్షి మళ్ళీ సాక్షాత్కరించేశాడు, వచ్చేసాడు సమయానికల్లా. గౌతమోపి మహాతేజ అహల్య సహితసుఖి రామం సంపూజ్య విధివత్తేన తపస్తేపే మహాతప. రాముడికి ఆయన కూడా గౌరవించారు. అహల్య గౌతమ మహర్షి ఇద్దరు కలిసి రాముడికి మళ్ళీ ప్రత్యేకంగా గౌరవంగా వాళ్ళిద్దరు కూడాను ఆ మహర్షికి రాముడికి పూజలు చేశారు, ఆతిథ్యం ఇచ్చారు. రామోపి పరమాం పూజాం గౌతమస్య మహామునే సకాశాతు విధివత్ ప్రాప్య జగామ విధులంతతః. ఇద్దరూ కలిసి పూజ చేస్తే రాముడికి పూజ చేస్తే గౌతమ మహర్షి అలాగే అహల్య వారి పూజను గ్రహించారు. మళ్ళీ యథాప్రకారంగా ముందుకు అడుగు సాగుతోంది. మిథిలా నగరానికి వెళ్ళాలి. విశ్వామిత్ర మహర్షి మళ్ళీ తీసుకెళ్తున్నారు. ఈ రకంగా అహల్య శాప వృత్తాంతాన్ని మనం రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన ప్రకారంగా ఆమె యొక్క గొప్పతనాన్ని మరీ మనం దీంట్లో విన్నాం.